వెల్దుర్తి మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ఆహ్వానించిన అధికారులు ఆమె వచ్చేలోపే కార్యక్రమాన్ని ప్రారంభించడంపై సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాల అమలు కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో మొదటి రోజే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని సునీత లక్ష్మారెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దిశగా తాము పోరాటం చేస్తామని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజాపాలన ప్రారంభిస్తున్న సందర్భంలో వెల్దుర్తి మండల్ మానపల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి మేము గ్రామానికి వచ్చే కంటే ముందే మరి అధికారులు అత్యుత్సాహంతో మరి సీఎంస్ గారి సందేశం చదివేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మేము కూడా మరి ఈ రోజు ప్రభుత్వాన్ని గౌరవించి ప్రజా సమస్యలకు వేదికగా పరిష్కరించేటువంటి వేదికగా ఈ ప్రజా పాలన ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రజల దగ్గరకు వస్తున్నప్పుడు ప్రజా సమస్యలు ఏమున్నాయో అవి కూడా తెలియజేయడానికి ఇక్కడ ప్రజలందరూ రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మేము పరిశీలించి మరి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే అభయహస్తం ద్వారా 6 గ్యారంటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్న దాన్ని మరి సక్రమంగా నిర్వహించే విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ ప్రోటోకాల్ విషయంలో అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దాన్ని నిర్వీర్యపరుస్తూ ఉన్నది. మంచి పద్ధతి ప్రభుత్వం ఏమున్నా కూడా మరి ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడికి రమ్మని పిలిచడం జరిగింది. పిలిచిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మంచి పద్ధతి అధికారులు కూడా దీన్ని గమనించాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మేము కూడా ఏంటంటే ఈరోజు ప్రభుత్వంలో ఒక భాగం, ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో ఒక భాగం, మరి శాసనాలు చేసే దాంట్లో మేము కూడా భాగస్వామ్యం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 6 గ్యారంటీలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం తీసుకున్నటువంటి అప్లికేషన్స్ తీసుకోవడానికి మేము కూడా ఎక్కడికి రావడం జరిగింది. మరి ఇది పూర్తిగా మేము కోరుతా ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున 6 గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందో వాటన్నిటి కూడా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే ఈరోజు